వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ఎస్ఏ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం. కుమార్ గారు, మనకి ప్రెసెంట్ చలికాలం అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి జుట్టు అనేది బాగా డ్రై అయిపోతూ ఉంటుంది చలికాలంలో. అసలు చలికాలం కాకుండా కొంతమందికి ఏంటంటే ఏ సీజన్ లో అయినా కానీ జుట్టు డ్రై అయిపోతూ ఉంటుంది. ఎన్ని షాంపూస్ వాడినా దాని వల్ల ఫలితం అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే కలర్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. అసలు ఇలా అవడానికి కారణాలు ఏంటి? మనం ఎలాంటి షాంపూస్ యూజ్ చేయాలి, లేదా మనకి ఇంట్లో దొరికే ఏదన్నా రెమెడీస్ తో మనం మంచిగా జుట్టు చేసుకోవడానికి ఏదన్నా అవకాశం అనేది ఉంటుందా? దీనిలో యాక్చువల్గా కారణాలు మనం చూస్తే చాలా ఉన్నాయి. బట్ ఇప్పుడు కొన్ని చెప్తాను, నార్మల్గా కొన్ని కారణాలు చెప్తాను. అండ్ ఇన్ జనరల్ వింటర్ సీజన్లో డ్యూ టు దిస్ చిల్నెస్ మనకు నార్మల్గా ఏమవుతుందంటే లైక్ బ్లడ్ కూడా కొంచెం గట్టి పడతాయి అన్నమాట. ఓకే, సో అక్కడ ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ కూడా తగ్గుతుంది మన శరీరంలో. సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. ద నెక్స్ట్ ఈజ్ లైక్ ఎక్కువ మంది స్నానం చేయడానికి కూడా ఇష్టపడరు అన్నమాట. సో అది కూడా అనదర్ రీజన్. మనం డైలీ బేసిస్ లో స్నానం చేయకపోతే కూడా డ్రైనెస్ పెరుగుతుంది అక్కడ. సో డ్రైనెస్ వల్ల కూడా నార్మల్గా ఏమవుతుందంటే మనకు అగైన్ ఇటు అటు అయి ఉంటుంది అండ్ వీక్ అయిపోతాయి హెయిర్స్. సో డైలీ బేసిస్ లో అట్లీస్ట్ ఒక పూట అయినా ఒకరు తల స్నానం చేయాలి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ జెంట్స్ ఓన్లీ. ఓకే, లేడీస్కి ఇట్ ఈస్ డిఫరెంట్. సో ఖచ్చితంగా ఒక్కోసారి ఒకరైనా స్నానం చేయాలి. అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ పొల్యూషన్. ఎప్పుడైనా సరే మనం సిటీ ఏరియాలో ఉంటున్నాం అండ్ వీఆర్ మూవింగ్ హియర్ అండ్ దేర్, వీఆర్ మూవింగ్ ద పొల్యూషన్స్ నుంచి వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా హెడ్ బాత్ చేయాలి. ఇన్ కేస్ చేయకపోతే అక్కడ ఏమవుతుందంటే హెయిర్స్ విల్ బి అఫెక్టెడ్. బికాస్ పొల్యూషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ టు వీకెన్ అవర్ హెయిర్స్. ఓకే, పొల్యూషన్ ఈజ్ సో మచ్ ఆఫ్ ఇఫెక్టివ్ యాక్చువల్లీ. సో ఎట్లా ఉంటుందంటే లైక్ ఖచ్చితంగా మనం ఇది అన్ని కేర్ తీసుకోవాలి. అండ్ అనదర్ థింగ్ ఈజ్ లైక్ ఫుడ్. మనం తీసుకున్న ఆహారంలో ప్రోటీన్ ఉందా లేదా చూసుకోవాల్సిన విషయం. డ్యూ టు ప్రోటీన్ డెఫిషియన్సీ కూడా మనకు హెయిర్స్ పాడవుతుంది. అండ్ అనదర్ థింగ్ లైక్ సపోజ్ ఒకరికి డయాబెటీస్ ఉన్నా కూడా హెయిర్స్ పాడవుతుంది. ఒకరికి హార్మోనల్ ఇంబాలెన్స్ జరిగినా కూడా హెయిర్ పాడవుతుంది. హెయిర్ జుట్టు కంప్లీట్ గా ఊడిపోవడం కూడా అవకాశం ఉంది. ఓకే, అండ్ ఎప్పుడైనా సరే హార్మోనల్ చేంజెస్ వచ్చేస్తే మేబీ జెంట్స్ ఆర్ లేడీస్, ఎనీబడి, లేడీస్ కు కొంచెం ఎక్కువగా జరుగుతాయి హార్మోనల్ చేంజెస్. బికాస్ దెర్ ఆర్ 4 or 5 different phases of the life. Generally they suffer. And apart from that, menstrual period is one of the common reason for the hair fall. It's like this. Because menstrual period ఎప్పుడైనా స్టార్ట్ అయితే హార్మోనల్ ఇంబాలెన్స్ జరగడం మనకు స్టార్ట్ అయిపోతుంది. సో ఎప్పటి వరకు మీకు కంప్లీట్ అవ్వలేదు అప్పటి వరకు మీకు 100% మీకు అక్కడ హార్మోనల్ ఇంబాలెన్స్ జరుగుతూనే ఉంటాయి. సో ఆ హార్మోనల్ ఇంబాలెన్స్ టైంలో అగైన్ మనకు హెయిర్ ఫాల్ అవడం అవకాశం ఉంది. అండ్ అనదర్ థింగ్ ఈజ్ లైక్ సపోజ్ ఆల్వేజ్ ఈటింగ్ జంక్ ఫుడ్ అండ్ సల్టీ ఫుడ్, హై సల్టీ ఫుడ్, హై ఫ్యాట్ ఫుడ్, ఈవెన్ దీనివల్ల కూడా మనకు ఇఫెక్ట్ అవుతుంది. ఓకే, సో హెయిర్స్ ఊడిపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఊడిపోవడం కానీ, లేకపోతే వీకెన్ అవడం కానీ, లేకపోతే ఇప్పుడు లైక్ హెయిర్ ఫాలికల్స్ అన్ని బ్లాక్ అవడం కానీ, దెర్ ఆర్ సో మెనీ రీజన్స్. సో దీనిలో కొన్ని విషయం చెప్పాను. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే నార్మల్గా కొంచెం జ్వరం వచ్చింది లేకపోతే హెడేక్ వస్తే వాళ్ళు వెళ్ళి పారాసిటమాల్ తీసుకొచ్చి వాడుతున్నారు. సో దట్ ఈస్ ఆల్సో కెమికల్ రియాక్షన్ ఇన్ ద బాడీ. సో దాని వల్ల కూడా మనకు హెయిర్ ఫాల్ జరగడం అవకాశం ఉంది. అండ్ ఎక్సెసివ్ ఇంటేక్ ఆఫ్ ద విటమిన్స్ ఎప్పుడైనా సరే మన బాడీలో ఎక్సెస్ ఇంటేక్ ఉంటే ఈవెన్ దాని వల్ల కూడా మనకు జరుగుతుంది. ఓకే, సో మచ్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. సో మనం చూడాల్సిన అక్కడ విషయం ఏంటంటే లైక్ ఇది అన్ని మనం కరెక్ట్ గా మనం ఫాలో అవుతున్నామా లేదా, దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్ లైక్ ఓకే, లెట్ అస్ సే ఒకరికి ఊడిపోతున్నాయి ఉన్నాయి అండ్ లేకపోతే వాళ్ళకు థికెనింగ్ తగ్గిపోయింది, థిన్ అయిపోయింది, చాలా సన్నగా అయిపోయింది హెయిర్స్. ఇది అన్ని కరెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు రెక్టిఫై అవర్ గట్ సిస్టమ్. ఓకే, మన గట్ సిస్టమ్ కి మనం రెక్టిఫై చేస్తే ఆటోమేటికల్ ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ ఇమీడియట్ తగ్గడం మొదలు పెడతాయి. దట్ ఈస్ ద నంబర్ 1. దట్ ఈస్ ద ఫస్ట్ రెమెడీ. అండ్ సెకండ్ థింగ్ ఐ విల్ టెల్ ఎవ్రీ వన్, లైక్
if in case, let us say, you are not having good sleep in the night, due to that also మనకు హెయిర్ ఫాల్ జరుగుతుంది. సో మంచి నిద్ర ఉండాలి. సో కొంతమంది ఇప్పుడు ఎట్లా ఉంది అంటే లైక్ డ్యూ టు దిస్ సోషల్ మీడియా అండ్ ఆల్, సో పీపుల్ కీప్స్ ఆన్ వాచింగ్ టీవీ అండ్ వీడియోస్ టిల్ వెరీ లేట్ నైట్. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. అందుకే జనరలీ యూ షుడ్ పుట్ ఎ కట్ ఆఫ్ టైమ్, like let us say around 11 o'clock, like 10 o'clock. That should be your last for watching your videos or movies, whatever it is. So idani cut up time pettesi మీరు నార్మల్ గా వీడియో అన్ని చూడడం ఆపేయాలి. అండ్ డైలీ బేసిస్ లో అట్లీస్ట్ 1 hour ఎక్సర్సైజ్ ఉండాలి. 1 hour ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బాడీలో కొన్ని మంచి హార్మోనల్ సీక్రెషన్స్ జరుగుతూనే ఉంటాయి, గుడ్ హార్మోన్స్. సో ఆ హార్మోన్స్ వల్ల ఏమవుతుందంటే మనం హెయిర్ రూట్స్ కూడా స్ట్రెంథెన్ అవుతుంది అన్నమాట. సో దట్ ఈస్ ఆల్సో అనదర్ రీజన్. అండ్ ఇది అన్ని మనం చూసుకుంటుంటే ఒకటి రెమెడీ నేను చెప్తాను, దట్ ఈస్ వెరీ వండర్ఫుల్ రెమెడీ. అండ్ దానిలో ఏంటంటే లైక్ నువ్వులు మనం డైలీ బేసిస్లో 1 spoon ఎంటీ స్టమక్లో తినాలి. ఓకే, కొంచెం లైట్ గా బ్రౌనిష్ కలర్ అయ్యేప్పటి వరకు మనం వేయించేసి ఒక డబ్బాలు పెట్టేసి డైలీ బేసిస్ లో 1 spoon నువ్వులు తినాలి, లేకపోతే ఒక లడ్డు అయినా తినాలి, నువ్వుల లడ్డు. యా, ద సెకండ్ థింగ్ ఈజ్ మెంతులు. ఒకరికి హెయిర్ ఫాల్ వచ్చేసింది, వాళ్ళకు సన్నగా అయిపోతుంది అంటే బాగా మెంతులు తినడం మొదలు పెట్టారంటే, అంటే రాత్రి కూడా నానపెట్టాలి, పొద్దున కూడా తినాలి. క్వాంటిటీ లైక్ let us say they are less than 50 kg weight ఉన్నప్పుడు వాళ్ళకు 1 spoon ఎనఫ్. సపోజ్ ఒకరు కొంచెం హెవీ weight వాళ్ళు ఉన్నారు, లైక్ 70-80 kg ఆర్ 100 kg weight ఉన్న వాళ్ళైతే వాళ్ళకు 2 spoons కావాలి వాళ్ళ శరీరం. సో నానపెట్టేసి పొద్దున తినడం ఎంటీ స్టమక్. ఎస్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, లైక్ యాజ్ ఐ సెడ్, ఇప్పుడు సపోజ్ మీరు పొల్యూషన్ లో వెళ్ళి తిరిగి వచ్చారు, ఖచ్చితంగా స్నానం చేయాలి. ఓకే, సో ఇది అన్ని ఉండాలి. అండ్ ఆయిల్ మీరు ఎప్పుడైనా సరే యూజ్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు టేక్ ఏ కోల్డ్ ప్రెస్ ఆయిల్, అదర్వైజ్ వర్జిన్ ఆయిల్ మనం తీసుకోవచ్చు. ఓకే, వర్జిన్ ఆయిల్ కానీ కోల్డ్ ప్రెస్ ఆయిల్ తీసుకొని మనం అప్లై చేస్తే బాగానే ఉంటుంది హెయిర్స్. అండ్ అది కూడా సపోజ్ మీరు హెయిర్ కు ఆయిల్ అప్లై చేశారు అండ్ యు ఆర్ గోయింగ్ అవుట్ ఫర్ సమ్ వర్క్, ఫుల్లీ పొల్యూటెడ్. ఓకే, ఆ తర్వాత పొల్యూషన్ నుంచి వచ్చిన తర్వాత మీరు స్నానం చేయలేదు, ఎలాగే ఉంచేశారు. సో దాట్ విల్ ఇమీడియట్లీ అఫెక్ట్ యువర్ హెయిర్. ద రీజన్ ఈజ్ మనం ఆయిల్ పెట్టేసి ఎప్పుడైనా బయటికి వెళ్ళామనుకో, అప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఆయిల్ విల్ క్యాచ్ ద డస్ట్ ఇమీడియట్లీ. ఓకే, పట్టేస్తుంది. కాబట్టి మనం ఇది అన్ని జాగ్రత్త తీసుకోవాలి. ఒకటి ఏంటంటే మెంతులు, ఇంకొకటి నువ్వులు, ఇది తినడం మొదలు పెట్టాలి. అండ్ మెంతులు తినడం మొదలు పెడితే ఇట్ విల్ టేక్ జస్ట్ 10 to 15 days. 10 to 15 days లో వండర్ఫుల్ రిజల్ట్ కనిపిస్తాయి నాకు. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దాట్ కొంతమందికి జనరల్ గా ఏమవుతుందంటే లైక్ ఒక కాయిన్ లైక్ హెయిర్స్ ఊడిపోతుంది, జెంట్స్ కు ఎక్కువ మందికి అది జరుగుతాయి అన్నమాట. సో దట్ ఈస్ కాల్ అలోపేషియా. ఓకే, ఆ అలోపేషియా వస్తే కూడా దట్ లుక్స్ వెరీ ఆగ్లీ. సో ఈ అలోపేషియాకి మన దగ్గర మంచి మెడిసిన్స్ ఉన్నాయి, దే కెన్ కమ్ అండ్ కలెక్ట్ ద మెడిసిన్స్. అండ్ నేచురల్ థెరపీలో అయితే నేచురల్ థెరపీ మనం తీసుకుంటే వెరీ లాంగ్ టైం ఇట్ విల్ టేక్ టు గెట్ క్యూర్. నా దగ్గర ఉన్న మెడిసిన్లు కొంచెం ఫాస్ట్ గా వచ్చేస్తుంది అనమాట. అండ్ ఒక్కొక్కరికి లైక్ జుట్లు అన్ని ఎట్లా అంటే గుచ్చా వెళ్ళిపోతాయి అనమాట, ఎట్లా తీసుకుంటే వచ్చేస్తాయి చెయ్యికి. సో ఇన్ కేస్ ఆ టైప్ ఏమైనా జరుగుతుంది అంటే దాని గురించి నా దగ్గర ఒక ఆయిల్ ఉంది అనమాట. ఇట్స్ ఏ ఓన్ ప్రిపేర్డ్ ఆయిల్, ఐ హ్యావ్ ప్రిపేర్డ్ మై సెల్ఫ్ ఓన్లీ. సో దట్ ఆయిల్ గివ్స్ ద బెస్ట్ రిజల్ట్ ఫర్ ద హెయిర్స్. అండ్ మీరు ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే ఆయిల్ విదిన్ 2 to 3 days, ఓన్లీ 3 రోజులు మీరు అప్లై చేసేసరికి మీకు జుట్టు ఊడడం తగ్గిపోతాయి అక్కడ. ఓకే, సో ఇట్స్ వండర్ఫుల్ రిజల్ట్. ఇట్స్ ఎ మెడికేటెడ్ ఆయిల్, ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై మీ ఓన్లీ. సో ఇది అన్ని వాళ్ళకు ఇన్ కేస్ ఆ టైప్ చాలా ఎక్కువగా పోతుందంటే దే కెన్ కాంటాక్ట్ మీ అండ్ కమ్ టు మై క్లినిక్ అండ్ మై నంబర్ ఈస్ గివెన్ ఆన్ ద స్క్రీన్. సో దే కెన్. కుమార్ గారు, ఇప్పుడు మన జుట్టు కలర్ చేంజ్ అయిపోతుంది అనుకోండి, దానికి కూడా మీ దగ్గర ఆయిల్స్ ఉన్నాయా? జుట్టు కలర్ అంటే లైక్ ఇఫ్ ఇట్ ఈజ్ లెట్ us say బియాండ్ 40 years of age, ఓకే, దెన్ అక్కడ ఏంటంటే డై ఈజ్ essential ఫర్ దట్. డై ఈజ్ రిక్వైర్డ్. డై తీసుకుంటేనే మంచిది. లేకపోతే ఒకరికి ప్రీమేచ్యూర్ హెయిర్ గ్రే ఏమైనా ఉంటే దట్ ఈస్ కాల్డ్ ప్రీమేచ్యూర్ హెయిర్ గ్రే. మీన్స్
సపోజ్ మీ ఏజ్ అరౌండ్ 20 years అండ్ మీకు జుట్టు అన్ని తెల్లగా కనిపిస్తున్నాయి. సో దట్ లుక్స్ వెరీ ఆక్వర్డ్. సో ఆ టైప్ ఏమైనా జరుగుతుంది అంటే దాని గురించి మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అండ్ ఆ గ్రే హెయిర్స్ బ్లాక్ అవడానికి ఇట్ విల్ టేక్ జస్ట్ 15 days టైం. 15 రోజులు మాత్రం పడుతుంది. మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సో ఇట్ విల్ బికమ్ బ్లాక్. బట్ సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఆఫ్టర్ 40 years. There is no medicines. Medicine cannot help it. If somebody is giving, somebody is telling that it will happen, so that is wrong, and we should not go for the blind beliefs and all. So we should think of the result practically. ఆ విధంగా మనం ఆలోచించి అది అని చూసుకోవాల్సిన విషయం. జనరల్లీ ఆఫ్టర్ 40 years అయితే దట్ ఈస్ ఇన్ జనరల్ హ్యాపెన్స్ టు సమ్వన్. సో అది ఒకటే మార్గం దానికి ఏంటంటే వీ హ్యావ్ టు గో ఫర్ ద హెయిర్ డ్రై ఆర్ న్యాచురల్ హెయిర్ కలర్. దట్స్ థ్యాంక్ యూ.